నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశిలో పుట్టిన వాళ్లకు తోడుగా ఒక దేవత శక్తి అనేది ఉండబోతోంది. ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితం అనేది ఏ విధంగా సాగిపోబోతూ ఉంది, ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది వృషభ రాశి వారిపైన ఎలా పడింది, ఇక ఏ దేవత యొక్క శక్తి అనేది వీరికి తోడుగా ఉంది, అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ వృషభ రాశి జాతకులు ఎలాంటి శుభ ఫలితాలను పొందుతారు అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉండబోతుందని చూస్తే గనుక వీరు అధికంగా ఎవరైనా ఆపదలలో ఉన్నారు అని తెలుసుకుంటే గనుక వాళ్లకు సహాయం అనేది చెయ్యాలి అని పూర్తి ఆసక్తి అనేది చూపుతారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను అయితే కల్పిస్తారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్లకు ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా ఆ సహాయం అనేది వీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అయితే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ వృషభ రాశి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాక, అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడటం మానివేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా ఈ వృషభ రాశి జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా వీళ్లకు మానసికంగా కృంగిపోయే సందర్భాలు కూడా మీ జాతకం ప్రకారం కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వీరికి అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా వచ్చిన అదృష్టం అనేది ఇతరులు లాక్కునే వాళ్ళు అధిక సంఖ్యలో మీకు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చింది అని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని పంచుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు ఇలా దీన్ని ఆసరాగా తీసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. అది ఉద్యోగ అవకాశం కోసం కావచ్చు, లేదంటే వ్యాపారపరమైనటువంటి అవకాశం కోసం కావచ్చు. ఇలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అవగాహన మీరు తప్పకుండా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో వృషభ రాశి వారు వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత వీరు మానసికంగా కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ఇక కొంతమంది ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు సొంత ఇంటి కల అనేది వారికి కలలాగే మిగిలిపోయింది. దీనికి కారణంగా వారు ఎంతవరకు సొంత ఇల్లు కట్టుకోలేని సమయంలో వీరు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం అనేది చేసినా కానీ సొంత ఇంటి కల ప్రయత్నం ఫలించడమే లేదు. అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడంగా కావచ్చు, ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీకు గృహం నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడం కావచ్చు. ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలే కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రద్ధ పడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం, అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం, అలాగే వ్యాపారంలో పోటీదారులు కూడా ఎక్కువ కావడం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా వర్క్ విషయంలో అనేక సవాళ్లు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల పట్ల మీరు మోసపోయిన సందర్భాలే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయే సందర్భాలైతే మీ జాతకం ప్రకారం అధికంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక నుండి మాత్రం ఈ వృషభ రాశి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఈ దేవతా శక్తి అనేది కనిపిస్తోంది. ఆ దేవత ఎవరు అంటే గనుక సాక్షాత్తు దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అయితే పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతున్నాయి. ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కావచ్చు, అలాగే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వారే అవ్వచ్చు.
ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉండబోతోంది. మీకు ఇప్పటివరకు ఏవైతే సమస్యలు, ఇబ్బందులు వచ్చాయో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకే మీకు ఉన్న సమస్యలనేవి వాళ్ళకే వెళ్ళబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది. ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వాళ్ళపైన ఆగ్రహాన్ని కురిపించబోతోంది. ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఈ విధంగా ఈ వృషభ రాశి జీవితంలో ఈ చంద్రగ్రహణం తర్వాత దుర్గాదేవి యొక్క శక్తి, నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో వాటన్నిటికీ కూడా ఇక మీదట మీకు విముక్తి అనేది అతి త్వరలో కనబడుతోంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏదైనా ఒక సమస్య మన ముందు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యం అవుతుంది. అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే, ఇంకో సైడ్ నుంచి ఇంకో సమస్య అనేది వస్తుంటుంది. ఈ విధంగా సమస్యలు అలాగే పరిష్కారాలకి మధ్య అనేక రకాలుగా కొత్త కొత్త సమస్యలు, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వాళ్లకు ఈ సమయంలో ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అంటే ఇంతకు ముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకు మానసిక ప్రశాంతత అనేది లేకపోవడం, ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉంటారు. ఇక ముందు ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలే ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. సమస్యలకు అయితే పరిష్కారాలను మీరు తప్పకుండా అన్వేషిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. అలాగే మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటు మీకు కెరియర్ పరంగా, వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతి అయితే చూడబోతూ ఉన్నారు. ఆదాయ మార్గాలు కూడా మీకు పెరగనున్నాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి అనేది మీకు తోడుగా, నీడగా మారబోతూ ఉంది. తద్వారా మీ శత్రువులను కూడా జయించగలుగుతారు. అలాగే ఇంతకుముందు మీరు సాధించలేనటువంటి పెద్ద విజయాలను కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.